మేరు వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధానంలో కొండ మధ్యలో ఉన్న వనదుర్గాదేవి అమ్మవారి అలంకరణ ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమైనట్లు అనవరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా రోజుకొక అలంకరణలో అమ్మవారు దేదీప్యమైన దర్శనమిస్తున్నారు. సరస్వతీదేవి అలంకరణ, బాల అమ్మవారి అలంకరణ, మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలు ఇప్పటి వరకు జరిగినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఏడాదికి ఒకసారి నిర్వహించి ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నారు. మరోపక్క ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినాలు కావడంతో అమ్మవారికి సారె సమర్పించేందుకు, పిండి వంటకాలు సమర్పించేందుకు రత్నగిరి కొండల నుంచి ఈ కొండ మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా మేళతాళాలు, బాజా, భజంత్రీల నడుమ దివ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. లోక కళ్యాణార్థం ప్రజలు బాగుండాలి, పశుపక్షాదులు బాగుండాలనే సంకల్పంతో హోమ పూజలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తంగా రత్నగిరికి సంబంధించి వనదుర్గాదేవి అమ్మవారి ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా కొనసాగుతున్నాయి. ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. అలాగే మన అన్నవరంలో వెలిసి ఉన్న వనదుర్గాదేవి ఆలయంలో ఈ గత 4 రోజులుగా అమ్మవారి ఎందుకు విశేషమైన అలంకరణలు జరుగుతున్నాయి. అలాగే ఈ రోజులు ఎంతో మన ముత్తైదు స్త్రీలు ఎంతో మంది కూడా తమ ఇంట్లో తెచ్చిన సారె ఇంట్లో సారె అమ్మవారికి సమర్పించుకున్నారు. ఎలాగే ఆశ్రమాత ఎలా సమర్పించుకుంటారో అలాగే ఈ శ్రావణ మాసంలో కూడా మన అన్నవరం క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో ఈ విశేష పూజలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారి యొక్క ఎంతో మంది భక్తులందరూ కూడా అమ్మవారికి సారె సమర్పించుకున్నారు. తప్పకుండా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ తప్పకుండా కలుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు.